మీ లోన్ బిజినెస్లో ఈఎంఐలు, కలెక్షన్లు, కస్టమర్ల డేటా ఈ లెక్కలన్నీ చూసుకోవడం పెద్ద తలనొప్పిగా ఉందా? అయితే ఈరోజు మనం లెండ్గార్డ్ గురించి తెలుసుకుందాం. ఇది మీ పనిని ఎంత సులభం చేస్తుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మొత్తం లోన్ మేనేజ్మెంట్ అంతా ఒకే చోట. సరే, ముందుగా మనం చూడాల్సింది లెండ్గార్డ్ డాష్బోర్డ్. దీన్ని మీ బిజినెస్కి ఒక కమాండ్ సెంటర్ లాగా అనుకోండి. అంటే మీరు పొద్దున్నే లాగిన్ అవ్వగానే అసలు మీ లోన్ల పరిస్థితి ఏంటి, ఈ నెల కలెక్షన్లెంతొచ్చాయి, మీ ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ జస్ట్ ఒక్క చూపులోనే మీ కళ్ల ముందుంటాయి. ఓకే, ఈరోజు మనం ఒక 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, డాష్బోర్డ్. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. తర్వాత కొత్త కస్టమర్లను, లోన్లను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఆ తర్వాత రోజువారీ ఈఎంఐల ట్రాకింగ్, ఇది చాలా ముఖ్యం. అలాగే రిపోర్ట్స్ ఎలా తీయాలో చూసి చివర్లో ఒక సూపర్ ప్రోటిప్ కూడా చెప్తాను. దాంతో మీ పని ఇంకా ఈజీ అవుతుంది. సరే, మొదలు పెడదాం. ఫస్ట్ సెక్షన్, మీ డాష్బోర్డ్. చెప్పాలంటే ఇది మీ బిజినెస్కి గుండెలాంటిదన్నమాట. ప్రతిరోజు మీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవచ్చు. రైట్, ఇక రెండో సెక్షన్కి వెళ్దాం. అదేంటంటే కస్టమర్లను, లోన్లను యాడ్ చేయడం. ఏ బిజినెస్కైనా ఇదే కదా పునాది. ఇది చూడండి, ఇది కస్టమర్ లిస్ట్ పేజీ. ఇక్కడ మీ కస్టమర్లందరి డీటెయిల్స్ అన్నీ ఒకే దగ్గర నీట్గా ఉంటాయి. కొత్త కస్టమర్ని యాడ్ చేయడమా? అదంతే, చాలా సింపుల్. పైన యాడ్ కస్టమర్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే చాలు, అంతే. లెండ్కార్ట్లో మనకి ముఖ్యంగా 2 రకాల లోన్లు కనిపిస్తాయి. ఒకటి టర్మ్ లోన్లు, రెండోది లైన్ లోన్లు. టర్మ్ లోన్లు అంటే తెలుసు కదా, వెహికల్స్ లాంటి వాటికిచ్చేవి. వీటికి నెల నెల ఈఎంఐ కడతారు. ఇక లైన్ లోన్లు అంటే మన డైలీ ఫైనాన్స్, పర్సనల్ లోన్స్ లాంటివి. వీటికి ఎక్కువగా వారం వారం పేమెంట్స్ ఉంటాయి. ఇలా వేరువేరుగా ఉండటం వల్ల అకౌంట్స్ మేనేజ్ చేయటం చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. టర్మ్ లోన్కి, లైన్ లోన్కి మధ్య తేడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రెండిటినీ పక్కపక్కన పెట్టి చూస్తే దేని మేనేజ్మెంట్ స్క్రీన్ దానికే సపరేట్గా ఉంటుంది. కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. సరే, అంతా బానే ఉంది. కానీ మన దగ్గర 10ల సంఖ్యలో, కొన్నిసార్లు 100ల సంఖ్యలో లోన్లున్నప్పుడు దేనిమీద వెంటనే ఫోకస్ పెట్టాలి, ఏ లోన్కి అర్జెంటుగా ఫాలోఅప్ చేయాలి అని ఎలా తెలుస్తుంది? అద్భుతమైన ప్రశ్న కదా. దీనికోసం లెండ్కార్ట్లో ఒక స్మార్ట్ సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే ఇది. ఇక్కడే లెండ్కార్ట్ యొక్క అస్సలు మ్యాజిక్ బయటపడుతుంది. ఈ సింపుల్ కలర్ కోడింగ్ సిస్టమ్ చూడండి. గ్రీన్లో ఉందంటే ఆ లోన్ గురించి మనం వరీ అవ్వక్కర్లేదు, అంతా ట్రాక్లో ఉంది. అదే పసుపు రంగులో ఉందంటే ఓకే, వాళ్ళకి ఒక చిన్న రిమైండర్ పంపాలి. ఇక రెడ్ కలర్లో ఉన్న వాటి మీద మాత్రం మనం వెంటనే ఫోకస్ పెట్టాలి. అంతే, ఈ ఒక్క సిస్టంతో మీ ఫాలోఅప్ టైం సగానికి సగం తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏ లోన్ల మీద ఫోకస్ పెట్టాలో మనకు తెలిసిపోయింది. సో నెక్స్ట్ సెక్షన్, మూడోది, డైలీ ఈఎంఐలు ఎలా ట్రాక్ చేయాలి, కలెక్షన్లు ఎలా మేనేజ్ చేయాలో చూసేద్దాం. ఈ కరెంట్ ఈఎంఐలు పేజీ ఉంది చూసారా, ఇది మీ డైలీ వర్క్కి సెంటర్ పాయింట్ లాంటిది. ఇక్కడ నెక్స్ట్ కట్టాల్సిన ఈఎంఐలు ఏవో కనిపిస్తాయి. అంతకన్నా ముఖ్యంగా ఆ ఓవర్డ్యూ ఈఎంఐలు అనే సెక్షన్లో మీరు వెంటనే ఫాలోఅప్ చేయాల్సిన లోన్లు ఏవో ఈజీగా తెలిసిపోతాయి. ఫాలోఅప్ కోసం కాల్స్ చేయడం, అబ్బా, కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సరిగ్గా ఈ ప్రాబ్లంకి లెండ్కార్ట్ ఒక సూపర్ ఫీచర్ ఇచ్చింది. అదేంటంటే వాట్సాప్ ద్వారా నేరుగా పేమెంట్ రిమైండర్లు పంపించడం. ఒక ప్రొఫెషనల్ వాట్సాప్ రిమైండర్ పంపడం ఎంత సింపులో చూడండి. జస్ట్ 3 స్టెప్లు. ఫస్ట్, ఈఎంఐ పక్కన ఉన్న సెండ్ రిమైండర్ బటన్ క్లిక్ చేయాలి. వెంటనే ఒక మెసేజ్ ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. దాన్ని ఒకసారి చూసుకొని వాట్సాప్ బటన్ నొక్కేయడమే, అంతే, పని అయిపోయింది. ఎంత సింపుల్ కదా. సరే, డైలీ పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఓవరాల్గా మన బిజినెస్ ఎలా నడుస్తుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం కదా. అందుకే ఇప్పుడు మనం 4వ సెక్షన్కొచ్చాం. లెండ్కార్ట్లో ఉన్న పవర్ఫుల్ రిపోర్టింగ్ ఫీచర్స్ గురించి చూద్దాం. ఈ ఇయర్ వైజ్ ఎక్సెల్ ఎక్స్పోర్ట్ ఫీచర్ అయితే చాలా చాలా యూస్ఫుల్. ఒక్క క్లిక్ చేస్తే చాలు, సంవత్సరం మొత్తంలో మీ కస్టమర్లు చేసిన పేమెంట్ల డేటా అంతా ఒకే ఎక్సెల్ ఫైల్లోకి వచ్చేస్తుంది. దీన్ని మీ అకౌంటింగ్కి వాడుకోవచ్చు, లేదా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అనలైజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక చివరిగా 5వ సెక్షన్. ఇది ఒక ప్రోటిప్.
మీరు ఆఫీస్లో లేకపోయినా బయట ఉన్నప్పుడు కూడా లెన్స్కార్ట్ని ఒక యాప్ లాగా ఈజీగా ఎలా వాడాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా బావుంటుంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైన మెనూలో యాడ్ టు హోమ్ స్క్రీన్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కండి. అంతే, వెంటనే మీ ఫోన్ హోమ్ స్క్రీన్ మీద ఒక ఐకాన్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ వెబ్సైట్ ఒక ఫాస్ట్ వెబ్ యాప్ లాగా పనిచేస్తుంది. మీ లైన్ బిజినెస్ని ఎక్కడ నుండైనా ఎప్పుడైనా ట్రాక్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. చూశారు కదా, లెన్కార్ట్ అనేది కేవలం ఒక సాఫ్ట్వేర్ మాత్రమే కాదు. ఇది మీ లోన్ బిజినెస్ని మొత్తం ఒక పద్ధతిలో పెట్టే ఒక సిస్టమ్. డాష్బోర్డ్ దగ్గర్నుండి వాట్సాప్ రిమైండర్ల వరకు ఇందులో ఉన్న ప్రతి ఫీచర్ మీ సమయాన్ని ఆదా చేయడానికే డిజైన్ చేశారు. మరి మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారా?